అయితే మల్కా కుమ్రయ్య గెలుపునకు కారణాలేంటి, తర్వాత ఇక్కడ శ్రీపాల్ రెడ్డి ఎట్లా ముందుకు వచ్చిండు అనేటువంటి విషయాలు మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు మల్కా కుమ్రయ్యకు సంబంధించి ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిగా బలమైన అభ్యర్థి బరిలోకి దిగిండు టీచర్ అభ్యర్థిగా. అయితే ఆయనకు అంటే పిఆర్టీయూ నుంచి ఇక్కడ వంగ మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య పోటీతో పాటు తర్వాత ఆ తర్వాత ప్లేస్లో అశోక్ కుమార్ బీసీ సామాజిక వర్గం నుంచి ఆయన ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే మల్కా కుమ్రయ్య విజయానికి సంబంధించి చూసినప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఒక 3 అంశాలు ప్రధానంగా ప్రభావితం చేసినట్టుగా కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ 4 జిల్లాల్లో ఏదైతే నిజామాబాద్, ఆ తర్వాత కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో 4 జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది. విషయం ఏంటంటే ఇక్కడ ఏది ఇప్పుడు నిజామాబాద్ చూసినప్పుడు ధర్మపురి అరవింద్, తర్వాత ఇక్కడ కరీంనగర్ చూసినప్పుడు బండి సంజయ్, ఇక్కడ ఆదిలాబాద్ చూసినప్పుడు నగేష్, తర్వాత ఇక్కడ మెదక్ చూసినప్పుడు రఘునందన్ రావు, వీళ్ళందరూ కూడా అక్కడ ఎంపీలుగా ఉన్నారు. ఎంపీలుగా ఈ 4 జిల్లాల్లో క్యాండిడేట్లు అక్కడ ఎంపీలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ ప్రభావం ఒక రకం అయితే, తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు అంటే గోషామాల్ పక్కన పెడితే 7 ఎమ్మెల్యేలు, ఆర్మూర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు,